నన్ను కాదంటే నీకు ఇక్కడ మంచినీళ్ళు కూడా పుట్టకుండా చేయగలను. నా అండదండలతో ఇక్కడికొచ్చావు. ఇప్పుడు టాప్ పొజిషన్‌కి చేరుకోగానే కళ్ళు నెత్తికెక్కాయా? ఏం చూసుకునే ఇంత మిడిసిపడుతున్నావు? ఎక్కడి నుండి వచ్చిందే నీకింత ధైర్యం? అంటూ పులిలా లంఘించి అపురూప చేయి పట్టుకున్నాడు రాకేష్. అతడి చేయి విసురుగా వదిలించుకుంటూ, ఏం చేస్తావు? మహా అయితే నాకు సినిమా ఛాన్సులు రాకుండా చేస్తావు. అంతే గదా! చెయ్యి. అంతకంటే ఏం చేయగలవురా నువ్వు? నేను నీ తాటాకు చప్పుళ్ళకు బెదిరే కుందేలుగాను. సినిమా ఛాన్సులు లేకపోతే బతకలేని పరిస్థితి కాదు నాది. నీకు నచ్చినట్లు చేసుకో అంది అపురూప యావగింపుగా అతడి వంక చూస్తూ. అంత చేసినా కూడా ఇంతవరకు అతడికి మర్యాద ఇస్తూనే వచ్చింది. ఎప్పుడైతే దిగజారిపోయి అసభ్యంగా మాట్లాడుతూ చేయి పట్టుకున్నాడో అప్పుడే ఆ కాస్త మర్యాదని వదిలేసింది అపురూప. అంతవరకు అతన్ని ఆ విధంగా ఎవరూ ఎదిరించి మాట్లాడింది లేదు. సామదాన భేద దండోపాయాలతో ఎంత మొండిఘటాన్నైనా ఎలాగోలా లొంగదీసుకున్నాడు ఇప్పటివరకు. కానీ ఈరోజు అపురూప దేనికి లొంగకుండా తనకి సవాలుగా ఎదురు నిలిచి మాట్లాడటంతోనే అతడిలో ఆగ్రహం మిన్నంటింది. పశుత్వం నిద్రలేచింది. ఏంటే మర్యాదగా అడుగుతుంటే తెగ నీలుగుతున్నావు? నిన్నిక్కడ ఏం చేసినా ఎవ్వరూ అడ్డుపడరు తెలుసా? అన్నాడు అపురూపని తన చేతుల్లో బంధించే ప్రయత్నం చేస్తూ. దాంతో అపురూపలోని ఆగ్రహావేశాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. వదలరా దరిద్రుడా అంటూ విదిలించి కొడుతూ, ఏం చేస్తావురా? రేపు చేస్తావా? చెయ్యరా? నన్నేం చేసినా ఎవరు అడ్డుపడరు అనుకుంటున్నావా? అడ్డుపడరు కానీ నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తారు రోయ్. నీ నక్కజిత్తులకు మోసపోయి నీకు దాసోహం అనటానికి నేనేమీ చదువు సంధ్యాలేని పల్లెటూరు బయతును కాదురా. నేను ఈ తరం అమ్మాయిని. నేను ఇక్కడికి వచ్చే ముందు నా సెల్ ఆన్ చేసుకుని వచ్చాను. నువ్వు మాట్లాడిందంతా ఇందులో రికార్డ్ అయింది. అంతేకాదు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నా ఫ్రెండ్స్ అందరూ లైన్లో ఉండి నువ్వు మాట్లాడిన ప్రతి మాట వింటున్నారా. అన్నీ రికార్డు చేసే ఉంటారు. దీని ఆధారంగా నీ అంతు చూస్తారు. ఇప్పుడు చెప్పరా ఏం చేస్తావో? రేపు చేస్తావా? చేసేయ్, చెయ్యి. నీలాంటి నీచుణ్ణి ప్రేమించినందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే అనుకుంటాను. రారా, ఆగావెందుకు? రా అంటూ చేతులు చాపి కాళికాదేవిలా మీద మీదకు వస్తున్న అపురూపను చూడటంతోనే రాకేష్ కళ్ళు బైర్లు కమ్మాయి. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దవగా తడిసిన బట్టల మూటలా సోఫాలో ఒరిగిపోయాడు. పిరికి పంద. ఆడదంటే నీ చేతుల ఆటబొమ్మ అనుకున్నావురా? నువ్వెలా ఆడిస్తే అలా ఆడటానికి? ఎవరిదాకానే ఎందుకు? ఈ సెల్ ఫోన్ తీసుకెళ్ళి నీ భార్య నీలిమకి ఇస్తే చాలు నీ కథ ముగిసిపోయేందుకు. ఇమ్మంటావా? అంతెందుకు? ఇంతకాలం నీ అభిమానులంతా నిన్ను దేవుళ్లాగా కొలుస్తున్నారు కదా. దీన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తే వాళ్ళది దీన్ని చూశాక నీ పనేమవుతుందో ఆలోచించుకో ముందు వేధావా. మరోమారు నాతో మాట్లాడాలని కానీ ఫోన్ చేసి బెదిరించాలని కానీ ఏమైనా ప్రయత్నాలు చేశావో నీ అంతు చూస్తాను, జాగ్రత్త. నాకే కాదు మరే అమ్మాయినైనా ఇలా దగా చేయాలని చూసావో ఇదే గతి పడుతుంది నీకు. టేక్ కేర్ అండ్ గుడ్ బై అంటూ విసురుగా తలుపు తెరుచుకుని బయటకు వచ్చేసింది అపురూప. బయటకు వచ్చాక కూడా ఆమెలోని ఆగ్రహావేశాలు ఏమాత్రం చల్లారలేదు. మనసంతా అతలాకుతలం అయిపోయింది అపురూపకి. ఏమి ఆశించి ఇక్కడికి వచ్చాను, చివరికి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది నేను. ఆ క్షణంలో తన తల్లి తరచూ పాడుకునే పాట గుర్తుకు వచ్చింది అపురూపకి. పూల బాటగా భ్రమసేరు, ముళ్ళ బాట నడిచేరు, హద్దుమీరి తిరిగేరు, అల్లరిపాలయ్యేరు, సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా, బంగారు కలలే కంటున్నారా అనే పాటలోని చరణాలు ఈనాడు తానున్న స్థితికి అద్దం పడుతున్నట్లు అనిపించగా బాధగా తల విదిలించింది. తను ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుందని తెలిస్తే అమ్మ తట్టుకోగలదా? పరువే ప్రాణంగా ఎంచే నాన్నగారు ఏమైపోతారు? ఆ ఒక్క క్షణంలోనే వేల ఆలోచనలతో తల బద్దలవుతున్నట్లుగా అనిపించింది అపురూపకి. అతి ప్రయత్నం మీద కారు దగ్గరకు చేరుకుంది. ఆమె పరిస్థితిని గమనించిన ప్రవీణ్ ఆదుర్దాగా కారు డోరు తెరిచి పట్టుకుని అపురూపని చేయి పట్టుకుని జాగ్రత్తగా సీట్లో కూర్చోబెట్టి మంచినీళ్ళ బాటిల్ను అందించాడు. అతడి వైపు కృతజ్ఞతగా చూసి నీళ్లు తాగి సీటుకు జారబడి కళ్ళు మూసుకుంది అపురూప.
కళ్ళల్లోంచి జలపాతంలాగా జాలువారుతున్న కన్నీటిని అరికట్టడం చేతకానట్లుగా కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. అపురూప. పేరుకు తగినట్లే పాలు పసుపు కలిపి రంగరించినట్లుగా ఉంటుంది అపురూప. పువ్వుకు తావి అబ్బినట్లుగా ఆ ఛాయకు తగినట్లే కవుల వర్ణనలోని కావ్యనాయికలా ఉంటుంది ఆమె శరీర ఆకృతి. ఒక్క మాటలో చెప్పాలంటే బాపు బొమ్మకు ప్రాణం వచ్చినట్లుగా ఉంటుంది అపురూప. ఒకసారి చూసిన వారెవరైనా మరోసారి ఆమెను చూడకుండా ఉండలేరు. అందానికి తగినట్లే చక్కని నాట్యకౌశలం అపురూప సొంతం. మొదటిసారి ఆమె అందాన్ని, అభినయాన్ని స్టేజి మీద చూసిన రాకేష్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆమె నాట్య ప్రదర్శనకు ముఖ్య అతిథిగా వచ్చిన అతడు అపురూపని ప్రశంసలతో ముంచెత్తాడు. ఊహాలోకాల్లో విహరించేలాగా చేశాడు. ఊహకి వాస్తవానికి తేడా తెలుసుకోలేక ఆ వయసులో అందరమ్మాయిల్లాగే కలల్లో తేలిపోయే అపురూప తన అభిమాన నటుడైన రాకేష్ చెప్పే ప్రతి మాటని ఎంతో ఆసక్తిగా విన్నది. దాంతో పంచరంగుల ఊహా చిత్రం ఆమె కళ్ళ ముందు మెదిలింది. ఆమె ఆశలకి కలలకి రెక్కలు వచ్చినట్లయింది అతడి మాటలు వినటంతోనే. ప్రేమకి ఆకర్షణకి గల తేడాని గమనించలేక ఎడారిలో ఒయాసిస్ను వెతుకుతూ బయలుదేరింది. అలా అపురూప కలల దారిలో పయనిస్తూ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అలా చేరిన ఆమెకు ఆ కలల మైకం నుండి బయటపడగలిగే శక్తి ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అమ్మా, నేను కళాభారతికి వెళ్తున్నాను డ్యాన్స్ ప్రాక్టీస్కి, తలుపు వేసుకో అన్నది అపురూప తన బ్యాగులో గజ్జెలు ఉన్నాయో లేదో చూసుకుంటూ. ఆగవే తల్లి, కాస్త ఏమైనా తినిపో, కాలేజీ నుండి రావటంతోనే అటు పరిగెత్తుతున్నావు అంటూ శ్రీలక్ష్మి టిఫిన్ ప్లేటు మంచినీళ్ళ గ్లాసు తెచ్చి అక్కడ పెట్టింది. ఏంటమ్మా నువ్వు, ఇప్పుడు ఇది తింటే డ్యాన్స్ ఎలా చేస్తాను, వద్దంటే వినవు అంటూ ప్లేటు పక్కకి నెట్టేసింది అపురూప. బాగుందే, డ్యాన్స్ తప్ప ఇంకేమి వద్దటే నీకు? మీ నాన్నగారేమో ఒక పక్క ఇంటర్ పరీక్షల దగ్గరకు వస్తూ ఉంటే ఇంకా ఇది డ్యాన్స్ క్లాసులకు పోతుంది. పరీక్షలు ఎలా రాస్తుంది, ఎంసెట్ని ఏం చేస్తుంది అంటూ నాకు తెగ క్లాస్ పీగుతున్నారు తెలుసా అంటూ బలవంతాన తాను తెచ్చిన టిఫిన్ కూతురి నోట్లో కుక్కి మంచినీళ్ళ గ్లాస్ అందించింది శ్రీలక్ష్మి. నోట్లోది బలవంతాన మింగి, నాన్నగారు అలాగే అంటారులేమ్మా, నువ్వు చెప్పు నా చదువు గురించి ఏమీ బెంగపడొద్దని. 4 రోజుల్లో మా వార్షికోత్సవాలు కళాభారతిలో జరగబోతున్నాయి నీకు తెలుసు కదా. అందులో దీపాల డ్యాన్సు హైలైట్ కావాలని అంటున్నారు మా టీచర్ గారు. అందుకే మేమంతా ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాము అంటూ చెప్పులేసుకుని బయటకు నడిచింది అపురూప. కొవ్వొత్తులతో చేసే ఆ నాట్యాన్ని 2 సార్లు చూసింది శ్రీలక్ష్మి. ఈసారి తన కూతురు కూడా ఆ గ్రూప్లో ఉందని తెలవటంతోనే ఎక్కడలేని ఆనందం కలిగింది ఆవిడకి. అపురూప వెళ్ళిన వంకే మురిపంగా చూస్తూ ఉండిపోయింది. శ్రీలక్ష్మికి నాట్యం అంటే ఎంతో ఇష్టం. నేర్చుకోవాలని చాలా ఆరాటపడింది. కానీ ఆమె తల్లిదండ్రులు గజ్జెగట్టి వీధికెక్కి తైతక్కలాడటానికి నువ్వేమి సానిపాపవు కాదే అంటూ ఆమె ఆశలను మొగ్గలోనే తుంచేశారు. తన ఆశలను కూతురికి డ్యాన్స్ నేర్పించడం ద్వారా తీర్చుకుని ఇలా మురిసిపోతోందామె. ఆ వార్షికోత్సవాలకి పరాంకుశం, శ్రీలక్ష్మి, శ్రీకాంత్ అపురూప డ్యాన్స్ చూసేందుకు వెళ్ళారు. అపురూప దీపాల నృత్యంతో పాటుగా ఐగిరి నందిని అంటూ మహిషాసుర మర్దినిగా చేసి ఆహుతుల ప్రశంసలను అందుకుంది. పరాంకుశం కూతురు నాట్యాన్ని వివిధ భంగిమలలో ఫోటోలు తీశాడు. ఇంటికి వచ్చాక శ్రీలక్ష్మి కూతురికి దిష్టి తీసింది. శ్రీకాంత్ వచ్చి అపురూపను చుట్టేసి, ఎంత బాగా చేసావక్క డ్యాన్స్ అన్నాడు ఆమె వంక ప్రేమగా చూస్తూ. ఆ ప్రోగ్రాం అయ్యాక అపురూప చెప్పినట్లుగానే తన దృష్టినంతా చదువు మీద కేంద్రీకరించింది. ఇంటరు మంచి మార్కులతో పాస్ అవటమే గాక ఎంసెట్లో మంచి ర్యాంకును కూడా తెచ్చుకుని తనకి ఇష్టమైన ఈసీఈలో సీటు తీసుకుని గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిపోయింది. అపురూప స్నేహితురాలు సాధన ఇంటర్లో మంచి మార్కులు స్కోర్ చేసినా ఎంసెట్లో మాత్రం మంచి ర్యాంకును తెచ్చుకోలేకపోయింది. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్లో సీటు తీసుకుంది. చిన్నప్పటి నుండి
అపురూప, సాధన ఎల్కేజీ నుండి టింపనీ స్కూల్లో కలిసి చదువుకున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ప్రాణం. అట్లాంటిది ఇప్పుడు ఇద్దరూ విడిపోవలసి వచ్చినందుకు ఎంతో బాధపడ్డారు. పోన్లేమ్మా, బాధపడకు, సెలవులు వచ్చినప్పుడల్లా కలుసుకుందరు గాని. ఆ పైన సెల్ ఫోన్లు ఉండనే ఉన్నాయి, ఎంత దూరాన్నైనా దగ్గర చేసేందుకు అంది శ్రీలక్ష్మి చాలా ఓదార్పుగా. అమ్మా, సాధన బెంగంతా నా కోసం అనుకుంటున్నావా ఏంటి? వాళ్ళ అమ్మా నాన్నలను వదిలి ఉండలేక ఈ బుజ్జిపాప అలా గోల పెడుతోందిలే అంది అపురూప అల్లరిగా నవ్వుతూ. అంతేలేవే, నేనేమో నీకోసం ఏడుస్తుంటే అదేం పట్టకుండా ఇంకేదో అంటున్నావు నువ్వు. ఇలా విడిపోతున్నందుకు బాధ నాకే గాని నీకేమీ లేదు కదా అంది సాధన ముఖం చిన్నబుచ్చుకుంటూ. అయ్యో సాధన, అది కాదే, నేను సరదాగా అన్నానే బాబు. నువ్వు లేకపోతే నాకు కూడా ఇక్కడ ఏమీ బాగుండదు అంటూ స్నేహితురాలిని ప్రేమగా హత్తుకుంది అపురూప. వాళ్ళిద్దరి స్నేహాన్ని చూసి ముచ్చటపడుతున్నట్లుగా నవ్వింది శ్రీలక్ష్మి. ఏమిటే రూపా, ఈవేళ కాలేజీకి వెళ్ళడం లేదా అని అడిగింది శ్రీలక్ష్మి తీరిగ్గా ఇంటి దగ్గర కూర్చుని టీవీ ప్రోగ్రాం చూస్తున్న కూతురి వైపు ఆశ్చర్యంగా చూస్తూ. వెళ్ళడం లేదమ్మా, రేపే కదా డ్యాన్స్ కాంపిటీషన్. ఇంకో గంటలో నేను నా ఫ్రెండు భావన కలిసి రిహార్సల్స్ కోసం కళాభారతికి వెళుతున్నాం అన్నది అపురూప. సరే అయితే తొందరగా వెళ్ళొచ్చేయండి, నేను నాన్నగారు బజారుకు వెళదాం అనుకుంటున్నాం అంది శ్రీలక్ష్మి. అలా అయితే లాక్ చేసుకుని వెళ్ళండి అమ్మా, మేము వచ్చేసరికి బాగా పొద్దుపోతుంది. ఎలాగైనా సరే ఈసారి కాంపిటీషన్లో మేము తప్పక నెగ్గాలని మా టీచర్ గారు అంటున్నారు. అందుకే అంత గట్టిగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు మాతో అన్నది అపురూప. సరే అయితే రెండవ తాళం చెవి పట్టుకెళ్ళు, తమ్ముడు ట్యూషన్ నుండి వచ్చేసరికి ఎలాగూ లేట్ అవుతుంది కదా అంది శ్రీలక్ష్మి. అనుకున్నట్లుగానే భావన, అపురూప కలిసి ఆ రోజు బాగా ప్రాక్టీస్ చేశారు డ్యాన్స్. వాళ్ళ టీచరు నిర్మల గారు పోటీలో నెగ్గేందుకు అభినయించవలసిన తీరుతెన్నుల గురించి వాళ్ళిద్దరికీ కూలంకషంగా వివరించారు. నెల రోజులుగా వాళ్ళు ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. భావన క్షేత్రయ జావళి చేసింది. రాధిక కృష్ణ రాధిక అంటూ జయదేవుని అష్టపదికి అనుగుణంగా తనదైన శైలిలో రాధిక పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నాట్యం చేయసాగింది అపురూప. ఆమె అభినయంలో యమునా తీర సోయగాలను సాక్షాత్కరింపజేస్తోంది స్టేజీ మీద. ఆమె అందెలరవళిలో మమేకమైపోయినట్లుగా సభా ప్రాంగణంలోని ప్రేక్షకులంతా తదేక దీక్షగా ఆ నాట్యాన్ని చూడసాగారు. అందానికి మించిన అభినయంతో అందరినీ మంత్రముగ్ధులను చేసేసింది అపురూప తన నాట్యంతో. గతంలో అపురూప ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చింది, కానీ ఈనాటి ఈ నాట్య ప్రదర్శన తన జీవితానికి ఒక మలుపు కావాలని ఆకాంక్షిస్తోంది. దానికి కారణం తమ టీచరు నిర్మల గారు చెప్పినట్లు ఆ డ్యాన్స్ కాంపిటీషన్లో నెగ్గాలని ఒక్కటే కాదు, తన అభిమాన నటుడైన రాకేష్ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావటమే. అతడు సినిమా హీరోయే కాదు, ప్రముఖ నిర్మాత, దర్శకుడు కూడాను. అటువంటి వారి దృష్టి తన మీద పడితే భవిష్యత్ అంతా బంగారు బాటే అనుకుంది అపురూప. అందుకే తన సర్వశక్తులను కేంద్రీకరించి తన నాట్య కౌశలాన్నంతటినీ ఆ వేదిక మీద ప్రదర్శిస్తోంది. అపురూప నాట్యం ముగించడంతోనే చూస్తున్న ప్రేక్షకులందరూ 5 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆ పోటీలో 16 మంది పాల్గొన్నారు. వారందరిలోకి అత్యద్భుతంగా నర్తించిన అపురూపను ప్రథమురాలుగా ఎంపిక చేశారు. తన ఆరాధ్య నటుడైన రాకేష్ చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకుని ఎంతో మురిసిపోయింది ఆమె. రాకేష్ ఆ బహుమతిని అపురూప చేతికిస్తూ, చాలా బాగా చేశారండి, భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రదర్శనలు మరెన్నో ఇచ్చి తారాపదానికి చేరుకోవాలని కోరుకుంటున్నా అన్నాడు. అతడి ప్రశంస వినడంతోనే అపురూప నిలువెల్లా పులకించిపోయింది. తాను అందుకున్న బహుమతి కంటే అతడి నోట్లో నుండి వెలువడిన ఆ ప్రశంస ఆవిడకి ఎంతో గొప్పగా అనిపించింది.
ఆమె కోరుకున్నట్లే రాకేష్ నుండి ఆహ్వానం వచ్చింది ఆమెకు. తాను తీయబోయే కొత్త సినిమాలో నాట్యానికి ప్రాధాన్యత ఉన్న పాత్రను ఒకటి ఆమె కోసం క్రియేట్ చేశామని, తమ సినిమాలో నటించేందుకు అంగీకారమైతే వెంటనే వచ్చి కలుసుకోవాల్సిందని అందులోని సారాంశం. దాన్ని అందుకోవడంతోనే అపురూప మనసు మబ్బుల్లో తేలిపోతున్నట్లుగా అయింది. ఎంతో ఇష్టంగా దాన్ని హృదయానికి హత్తుకుంది. తన కలలను సాకారం చేసుకునే రోజు ఇంకెంతో దూరంలో లేదని మురిసిపోతూ చేతిలోని ఆహ్వాన పత్రాన్ని పదే పదే ముద్దు పెట్టుకుంది. ఆనందంతో ముఖమంతా వెలిగిపోతుండగా విషయాన్ని చెప్పి తన చేతిలోని కవర్ను తండ్రి చేతికిచ్చింది అపురూప. పరాంకుశం దాన్ని తీసుకుని చదివి తిరిగి కూతురికి ఇస్తూ చప్పరించేశాడు. శ్రీలక్ష్మికి కూడా అదేమంత ఆనందాన్ని చేకూర్చలేదు. తమ కూతురు ఏ యామిని కృష్ణమూర్తిలాగానో, శోభానాయుడులాగానో, పద్మా సుబ్రహ్మణ్యం, అనితారత్నం వంటి వారిలా కూచిపూడి, భరతనాట్యం, కథాకళి నేర్చుకుని వారిలాగా పేరు తెచ్చుకోవాలి అనుకుంది కానీ ఇలా ఏనాడు సినిమాదార కావాలని అనుకోలేదు. ఆ మాయా ప్రపంచంలో అడుగుపెట్టవద్దని ఇద్దరూ కలిసి ఎంతగానో నచ్చజెప్పారు ఆమెకు. తల్లిదండ్రుల హితవచనాలను కానీ, వారి ఆలోచనలు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా తన ఆకాంక్షలను నిజం చేసుకోవాలనే కోరికతో భాగ్యనగరంలో అడుగుపెట్టింది అపురూప. స్టేషన్కి సాధన వచ్చింది అపురూపను రిసీవ్ చేసుకునేందుకు. ఆమెను చూడటంతోనే అపురూపకు 1000 ఏనుగుల బలం వచ్చి చేరింది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మురిసిపోయారు. ఇద్దరూ కలిసి సాధన రూమ్కి చేరుకున్నారు. ఫ్రెషప్ అయి వచ్చాక ఇద్దరూ కాఫీలు తాగుతూ కబుర్లలో పడ్డారు. ఇప్పుడు చెప్పవే రూపా, నీ ఈ అకాల ఆగమనానికి కారణం అని అడిగింది సాధన. ఎన్నిసార్లు చెప్పాలే బాబు, దారి పొడుగుతూ అడుగుతూనే ఉన్నావు. నిన్ను చూడాలని వచ్చానంటే నమ్మవెందుకు అంది అపురూప విసుక్కుంటున్నట్లుగా. ఏయ్ రూపా, నా దగ్గరేదో దాస్తున్నావులే నువ్వు. నీ నోరు అబద్ధం చెప్పినా నీ ముఖం మాత్రం ఇంకేదో ఉందని చెప్పేస్తోంది. నీ కళ్ళల్లో మెరుపులు, బుగ్గల్లో ఆ ఎరుపులు చూస్తుంటే ఎవరినో స్పెషల్గా కలుసుకునేందుకు వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఏదైనా మ్యాచ్ సెటిల్ అయిందా అంది సాధన ఉత్సాహంగా ముందుకు వంగుతూ. ఏమిటే సాధన, పెళ్ళి తప్ప జీవితంలో ఇంకేమీ విశేషాలు ఉండవనా నీ ఉద్దేశం అంది అపురూప కొంచెం నిరుత్సాహం చెందినట్లుగా స్నేహితురాలు వంక చూస్తూ. పెళ్ళి కాదా, మరేంటి? పోనీ క్యాంపస్ సెలక్షన్స్ అనుకుందామంటే మనం చదువుతున్నది ఇంకా సెకండ్ ఇయరే కదా అంది సాధన ఆశ్చర్యంగా చూస్తూ. అదేమీ కాదులేవే, లాస్ట్ మంత్ విశాఖలో డ్యాన్స్ కాంపిటీషన్స్ జరిగాయి తెలుసు కదా నీకు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాకేష్ గారు వచ్చారు అంటూ ఆగింది. అవును, అంతకుముందు చెప్పావు కదా ఆ విషయాన్ని. అందులో విశేషం ఏముంది అన్నది సాధన ఆశ్చర్యంగా చూస్తూ. అక్కడికే వస్తున్నాను. ఆ రోజు ఆయన నాకు బహుమతి ఇస్తూ డ్యాన్స్ బాగా చేశానని నన్ను పొగడటమే కాక హైదరాబాద్ వస్తే నా ప్రతిభకు తగిన అవకాశాలు వచ్చేలా చూస్తా అన్నారు. అది విని నేను అనుకున్నాను, వాళ్ళు అలా అంటారు కానీ మనలాంటి వాళ్ళని ఎక్కడ గుర్తుపెట్టుకుంటారులే అని. కానీ 4 రోజుల క్రితం నిజంగానే అతడి దగ్గర నుండి ఇన్విటేషన్ వచ్చింది. తాను తీయబోయే సినిమాలో నాట్య ప్రాధాన్యత గల ఒక పాత్రను క్రియేట్ చేస్తున్నామని, నటించేందుకు ఇష్టమైతే వెంటనే వచ్చి కలవమని ఉంది అందులో అన్నది అపురూప ఎంతో ఉద్వేగంగా. స్నేహితురాలు చెప్పింది విని ఆమెలాగా ఎగ్జైట్ అవ్వలేదు సాధన. మరి మీ అమ్మగారు, నాన్నగారు నువ్వు ఇలా సినిమాల్లో నటించేందుకు ఒప్పుకున్నారా అని అడిగింది. తన మాట వినడంతోనే స్నేహితురాలు కూడా ఎగ్జైట్ అయిపోతూ తనని అభినందనలతో ముంచెత్తుతుంది అనుకుంది అపురూప. కానీ దానికి వ్యతిరేకంగా సాధన అలా అడిగేసరికి ఆమె ఉత్సాహమంతా చప్పబడిపోయింది. నేను సినిమాల్లో చేయటం అమ్మ వాళ్ళకి ఇష్టం లేదే. చక్కగా చదువుకుని పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉంటే చూడాలని ఉందట వాళ్లకు. ఆ పాటిదానికి నాకు నాట్యం ఎందుకు నేర్పించారో అర్థం కావడం లేదు అన్నది అపురూప విసుగ్గా. అయితే సినిమాల్లో చేయడం కోసమేనా నాట్యం నేర్చుకునేది? మన దేశంలోని ప్రముఖ నృత్య కళాకారులు అందరూ ఏ సినిమాల్లో నటించి
దేశ విదేశాలు అంత పేరు ప్రఖ్యాతులు గడించారంటావు. కళలనేవి దైవదత్తమైనవి రూపా, అవి అందరికీ అబ్బవు. ఎవరిదాకానో ఎందుకు, నీతో పాటు నేను కూడా నాట్యం నేర్చుకోవాలని ప్రయత్నం చేశాను కదా, వచ్చిందా? అంత గొప్ప కళని అమ్మా నాన్న నీకు సొంతం అయ్యేలా చేశారు. సినిమాలో చేయొద్దన్నారని నీ టాలెంట్నేదో వాళ్ళు గుర్తించలేనట్లుగా చిరాకు పడుతున్నావే కానీ వాళ్ళు అన్న దాంట్లో తప్పేముంది చెప్పు, అన్నది సాధన అనునయంగా. ఏమోనే సాధన, అవన్నీ నాకు తెలియవు. నాకు చిన్నప్పటి నుండి రాకేష్ గారంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. అట్లాంటిది కోరకుండానే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆయన సినిమాల్లో నటించే అవకాశం రావటం అంటే మాటలా? ఆయనతో కలిసి నటించబోతున్నాననే భావనే నాకెంతో థ్రిల్లింగ్గా ఉంది. అసలు ఈ మాట తెలిసిన దగ్గర నుండి ఆకాశాన్ని అందుకున్నంత సంబరంగా ఉందే నాకు. లేనిపోని సందేహాలతో నన్ను డిస్కరేజ్ చేయొద్దు సాధన, ప్లీజ్, అంది అపరూప అర్థిస్తున్నట్లుగా. అది కాదే రూప, ఈ పిచ్చిలో పడి నీ కెరీర్ని చదువుని నాశనం చేసుకోకే. నీకు ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ గనక నాకు వచ్చుంటే హాయిగా అమ్మా నాన్నల దగ్గరే ఉండి చదువుకునేదాన్ని. ఏదీగాక ఈ సుత్తి బ్రాంచ్లో సీటు తీసుకుని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యాను. నువ్వేమో ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోకుండా లేని దానికోసం పాకులాడుతున్నావు. నువ్వు గతంలో మాదిరి ఇప్పుడు కూడా స్టేజీ పెర్ఫార్మెన్స్ ఇస్తే అందరూ నిన్నెంతో గ్రేట్గా చూస్తారు. అదే సినిమాలో చేస్తే ప్రతి చెత్త వెధవ అది ఇది అంటూ నీ మీద చెత్త కామెంట్లు చేస్తారు. ఇదంత అవసరమా నీకు? రాకేష్ గారి మీద అభిమానం ఉంటే ఆయన సినిమాలు 1కి 10 సార్లు చూడు, ఎవరొద్దంటారు నిన్ను. అంతేగాని బంగారం లాంటి నీ చదువుని జీవితాన్ని సైడ్ ట్రాక్ పట్టనీయకే రూపా, అంది సాధన బ్రతిమాలుతున్నట్లుగా. బొత్తిగా అమ్మమ్మలా మాట్లాడుతున్నావే సాధన. నువ్వేదో నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తావని కొండంత ఆశతో వచ్చాను ఇక్కడికి, కానీ నువ్వు చూస్తే ఇలా నీరసపరుస్తున్నావు, అంది అపరూప నిష్ఠూరంగా. నాది చాదస్తం అనుకో, మరేదైనా అనుకోవే రూపా, నువ్వు ఎంచుకున్న దారి సరైంది కాదు, సురక్షితమైనది కూడా కాదు. నేను చెప్పడం ఎందుకు, నీకు నువ్వే స్థిమితంగా ఆలోచించుకుని చూడు, నీ ప్రయాణం నిన్ను ఎటు తీసుకెళ్తోందో, అంది సాధన ఆరాటంగా చూస్తూ. నిజంగానే నీ మాటలు చాదస్తంగా ఉన్నాయి సాధన. ఇప్పుడు సినిమాల్లో చేస్తున్న వారంతా పిచ్చాళ్ళై ఇలా పరుగులు పెడుతూ వచ్చారంటావా ఇక్కడికి, అంది అపరూప ఉక్రోషంగా చూస్తూ. తాను అనుకున్నది సరైంది కాదని స్నేహితురాలు అనటం ఎంత మాత్రం నచ్చలేదు ఆమెకు. వాళ్ళ సంగతి నాకు అనవసరం రూపా, నీ లైఫ్ ఎప్పుడూ బాగుండాలని మీ అమ్మా నాన్నలతో పాటు ఒక ఫ్రెండ్గా నేను కూడా మనసారా కోరుకుంటున్నా, అర్థం చేసుకో, అంటూ ఎన్నో విధాల నచ్చజెప్పే ప్రయత్నాలు చేసింది సాధన. అంత చెప్పినా సాధన మాటలు ఏమీ రుచించలేదు అపరూపకు. రాకేష్ను కలుసుకునేందుకే నిర్ణయించుకుంది. చేసేదేమీ లేక అపరూపని తన స్కూటీ మీద ఎక్కించుకుని స్టూడియో దగ్గరకు తీసుకువెళ్ళి దింపింది. తిరిగి రూమ్కి చేరుకునేసరికి ఏ బస్సులు ఎక్కడెక్కాలో చెప్పి తను కాలేజీకి వెళ్ళిపోయింది సాధన. గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీకి రాకేష్ పంపిన ఇన్విటేషన్ చూపించి లోపలికి వెళ్ళింది అపరూప. ఆ సినిమాకి అసిస్టెంట్ కెమెరామన్గా పనిచేస్తున్న ప్రవీణ్ అపరూపను చూడటంతో మంచి ఫోటోజెనిక్ ఫేస్ అనుకున్నాడు ఆమె వంక ఆసక్తిగా చూస్తూ. ఆమె రాకేష్ పిలువగా వచ్చిందని తెలిసి సరాసరి అపరూపని రాకేష్ ఆఫీస్ రూమ్లోకి తీసుకువెళ్ళి, సారు లోపలున్నారు, వెళ్ళండి మేడం అని చెప్పి తిరిగి వెనక్కి వచ్చేశాడు. అప్పుడే షాట్ ముగించుకుని రిలాక్స్ అవుతూ తర్వాత షాట్కి ప్రిపేర్ అవుతున్నాడు రాకేష్. అపరూపం చూడటంతోనే చిరునవ్వుతో కూర్చోమన్నట్లుగా సైగ చేసి తిరిగి తన చేతిలోని పేపర్లపై దృష్టి సారించాడు అతడు. ఆ గదిలో ఏసీ చేస్తున్న చప్పుడు తప్ప గదంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. తాను ఆ గదిలో ఒంటరిగా అంత గొప్ప నటుడు ముందు కూర్చోగలగటం గొప్పగానే ఉన్నా ఏదో తెలియని బెరుగుతో అరచేతులు చెమటతో తడిశాయి. స్క్రిప్ట్ చూస్తూనే ఓరకంట అపరూప వైపు చూశాడు రాకేష్. టెన్షన్గా తన వంకే చూస్తున్న అపరూపం చూసి తనలో తానే సన్నగా నవ్వుకున్నాడు. మొదటిసారి స్టూడియోకి వచ్చిన ఎవరికైనా ఇలాగే ఉంటుందిలే అనుకున్నాడు.
పావుగంట గడిచిన తర్వాత చూస్తున్న పేపర్లను మడిచి పక్కన పెట్టి, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్స్ అంటూ ఇంటర్కంలో బాయ్ని పిలిచి కూల్ డ్రింక్ తెమ్మని చెప్పాడు. అబ్బే, ఇప్పుడేమీ వద్దండి అంది అపురూప మొహమాటంగా. మొదటిసారి మా స్టూడియోకి వచ్చారు కదా, చిన్న రిఫ్రెష్మెంట్ అన్నాడు రాకేష్ నవ్వుతూ. దాంతో ఇంకేమీ అనకుండా బాయ్ తెచ్చిన కూల్ డ్రింక్ తీసుకుంది అపురూప. ఎక్కడ దిగారు? వెంట మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చారా అని అడిగాడు రాకేష్ కుశల ప్రశ్నలు వేస్తున్నట్లుగా. నేను ఒక్కదాన్నే వచ్చాను. మా నాన్నగారికి ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉందని రాలేదు. మా ఫ్రెండ్ రూమ్లోనే దిగాను. తను ఇక్కడే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది అన్నది అపురూప. మరి మీరేం చదివారు అని అడిగాడు రాకేష్ కుతూహలంగా. నేను విశాఖ గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అన్నది అపురూప. గుడ్. అటు చదువులోనూ ఇటు నాట్యంలోనూ మీరు బెస్ట్ అన్నమాట అన్నాడు మెచ్చుకుంటున్నట్లుగా. అదంతా మీ అభిమానం అంది అపురూప చిన్నగా నవ్వుతూ. నవ్వుతున్న ఆమె ముఖం వైపు ముగ్ధుడైనట్లుగా కొన్ని క్షణాలు చూశాడు రాకేష్. తర్వాత సినిమా కథని టూకీగా చెప్పాడు. ఆమె కోసం తాను క్రియేట్ చేసిన డ్యాన్సర్ పాత్ర గూర్చి వివరించాడు. తన పాత్ర గురించి వినటంతోనే అపురూప మనసు చేదు తిన్నట్లుగా అయిపోయింది. తన నాట్య కౌశలంతో తెర మీద కనిపించి సినీ ప్రపంచాన్ని అంతటినీ ఉర్రూతలూగించగలనే నమ్మకంతో కొండంత ఆశతో ఉన్నది అపురూప. అందుకే తల్లిదండ్రులు వద్దన్నా ఇక్కడికి వచ్చింది. తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది తనది నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర అని. ఆ సినిమాలో శాస్త్రీయ నృత్యం కంటే ఫోక్ డ్యాన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉందని, ఐటమ్ గర్ల్గా డ్యాన్స్ చేయాలనే మాట వినడంతోనే ఎంతో నిరాశకు గురైంది అపురూప. ఆమె ముఖ కవళికలను గమనించి రాకేష్ చిన్నగా నవ్వుతూ, మీలాంటి క్లాసికల్ డాన్సర్కి ఇలాంటి నెగిటివ్ షేడ్ ఉన్నటువంటి పాత్ర ఇచ్చామని ఆలోచిస్తున్నారా ఏంటి? ఈ సినిమాకి కథాపరంగా అలాంటి పాత్రే అవసరమైంది మరి. అయినా ఒక్కసారి ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే వాటంతట అవే ఎన్నో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నేను తీసే సినిమా అంటే ఆడియన్స్కు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేస్తాం. నా సినిమాలో ఒక ఛాన్స్ దొరికితే చాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. మొన్న మీ పెర్ఫార్మెన్స్ చూశాక ఎందుకో ఈ అవకాశం మీకు ఇవ్వాలని అనిపించింది. అందుకే పిలిపించాను. ఇందులో బలవంతం ఏమీ లేదు. బాగా ఆలోచించుకుని చెప్పండి. మీకు అంగీకారం అయితే రేపు ప్రొడక్షన్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సంతకం చేసి అడ్వాన్స్ తీసుకోండి. వస్తాను, నాకు ఇప్పుడు షూటింగ్ ఉంది అంటూ ఇక మాట్లాడవలసింది ఏమీ లేనట్లుగా లేచి సెట్లోకి వెళ్ళిపోయాడు రాకేష్. ఎలాంటి వారినైనా తన దారికి తెచ్చుకునేందుకు వారి పట్ల పెద్ద ఆసక్తి లేనట్లుగా మాట్లాడుతూనే మరోపక్క వారిని తన దగ్గరకు రప్పించుకునేందుకు ఎంతో మర్యాదగా వ్యవహరిస్తాడు రాకేష్. అతడు అక్కడ నుండి వెళ్ళిపోయాక కూడా ఏం చేయటానికి పాలుపోనట్లుగా అపురూప అక్కడే కూర్చుండిపోయింది చాలాసేపు. తర్వాత మెల్లగా లేచి బయటకు వచ్చింది. తను ఇలాంటి పాత్ర చేస్తే తల్లిదండ్రులు ఏమంటారోననే బెరుకు మొదలైంది అపురూపలో. అలా అని అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలని కూడా అనిపించలేదు ఆమెకు. డోలాయమానంగా అయిపోయింది అపురూప మనసు. ఎటూ తేల్చుకోలేక సాధన రూమ్కి చేరుకునే వరకు అలా ఆలోచిస్తూ ఉండిపోయింది. చివరికి మనసు కూడదీసుకుని తన నిర్ణయాన్ని సాధనకు చెప్పేసింది. అపురూప చెప్పింది వింటూనే అంతెత్తున ఎగిరిపడింది సాధన. నేను ముందే చెప్పాను కదా రూప, సినిమా అనేది ఒక మాయా ప్రపంచమని. నా మాటని నమ్మలేదు నువ్వు. నీకు ముందు ఆయన చెప్పిందేంటి? ఈరోజు నీకు ఇక్కడ ఎదురైందేంటి? ఈ మాత్రం భాగ్యానికి అమ్మా నాన్నల మాటను కాదని నీ కెరీర్ని పక్కన పెట్టేస్తానంటున్నావు. చాలే రూప, మనకి సినిమాలు అవి ఏమీ వద్దు కానీ ఇంటికి వెళ్ళి హాయిగా చదువు కంటిన్యూ చేయి అంది సాధన నచ్చ చెప్తున్నట్లుగా.
లేదు సాధన. ఆయన చాలా గట్టిగా చెప్పారు. ఇందులో చేస్తే ఆ తర్వాత ఎన్నో అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వస్తాయని అన్నారాయన. అన్నది అపురూప. ఆ మాట చెప్పడం అయితే చెప్పింది గానీ, ఉదయం ఉన్నంత కాన్ఫిడెన్స్ ఆ మాటల్లో లేదిప్పుడు. అది గ్రహించిన సాధన ఎలాగైనా స్నేహితురాలి మనసు మార్చాలనే ఉద్దేశంతో మరి కొంచెం గట్టిగా నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. వాళ్ళలాగే చెప్తారు రూపా. నీ డాన్స్‌ని స్పెషల్ అట్రాక్షన్‌గా చూపించి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. వద్దే రూపా, నా మాట విని తిరిగి ఇంటికి వెళ్ళిపో. క్లాసికల్ డాన్సర్వైన నువ్వు ఆ చెత్త బట్టలు వేసుకుని, ఆ బూతు మాటలకు అంత చౌకబారుగా అభినయిస్తాననే మాట తలుచుకుంటేనే కంపరం పుడుతోంది నాకు. అంకులు గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకులో అక్కడ ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నారు. మీ అమ్మా నాన్నలంటే బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ ఎంతో మంచి పేరుంది. నువ్వేమో ఇలాంటి డాన్స్‌ను ఆ సినిమాలో చేస్తే వాళ్ళ ఇమేజు ఎంత దెబ్బతింటుందో ఒకసారి ఆలోచించు అంది సాధన అనునయంగా. నువ్వు చెప్పింది నిజమేననుకో, కానీ రాకేష్ గారితో ఎంతో కానీ రాకేష్ గారితో అంత దగ్గరగా ఉంటూ ఆయనతో కలిసి నటించడం అనే దాన్ని నేను కలలో కూడా ఊహించనే లేదే సాధన. రాక రాక వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోలేకపోతున్నాను. ఏం చేయను అంది అపురూప నిస్సహాయంగా చూస్తూ. రూప, సినిమా వ్యామోహం అనే మాయపొర నీ మనసును కప్పేసిందే. అందుకే వివేకంగా ఆలోచించలేకపోతున్నావు. మరొక్కసారి ఆలోచించు. నువ్వెన్నుకున్న దారి సరైంది కాదు. అది నిన్ను పాతాళానికి నెట్టేస్తుంది అంది సాధన బాధగా. నీ భయం నాకు అర్థమైంది సాధన. నేను అందరిలాగా మోసపోయేందుకు చదువు సంధ్య లేని మొద్దునుగాను. నా సెక్యూరిటీని నేను చూసుకోగలను అంది రూప ఒక నిశ్చయానికి వచ్చిందానిలాగా. అయితే రేపు అక్కడికి వెళ్ళటానికే నిశ్చయించుకున్నావు అనమాట. పోనీ ఈ సంగతి మీ పేరెంట్స్కి కానీ, మీ డ్యాన్స్ టీచర్ నిర్మల గారికి కానీ చెప్పి సలహా తీసుకోకూడదు అంది సాధన ఇంకా చావని ఆశతో. వాళ్ళు అసలే పాతకాలం వాళ్ళు. వద్దని చెప్తారే కానీ ఎంకరేజ్ అస్సలు చేయరు. ఈ కాలం దానివైనా నువ్వే ఇంత పిరికిగా ఆలోచిస్తుంటే ఇక వాళ్ళ సంగతి వేరే చెప్పాలా అంది అపురూప స్నేహితురాలి మాటను కొట్టివేస్తూ. ఆమె కళ్ళ ముందు రంగురంగుల ప్రపంచం రారమ్మని పిలుస్తుంటే స్నేహితురాలి హితవచనాలు ఏమాత్రం తలకెక్కలేదు. ఎవరి ఆలోచనలతోనూ అభిప్రాయాలతోనూ ప్రమేయం లేనట్లుగా ఆమె ఆలోచనలు సాగిపోతున్నాయి. ఈరోజు రాకేష్ గారి సినిమాలో స్థానం సంపాదించినట్లే ఏదో ఒకరోజు అతడి మనసులో స్థానం సంపాదించి అతని ఇల్లాల్ని కాకపోతానా అనే వెర్రి ఆశతో దీపం చుట్టూ తిరిగే పురుగులాగా సినిమా ప్రపంచం వైపు అడుగులు వేసింది అపురూప వేరే ఆలోచన లేకుండా. ఆ ప్రయాణం ఏ తీరం వైపు చేరుస్తుందో కాలమే నిర్ణయించాలి. అతడికి తనకి వయసులో చాలా తేడా ఉందని కానీ, అతడి సర్కిల్ తన సర్కిల్ పూర్తిగా వేరువేరని కానీ కొంచెం కూడా ఆలోచన లేదు అపురూపకి. అందుకే గుడ్డిగా తనంతట తానే ఆ రంగుల వలయంలోకి అడుగుపెట్టింది. మర్నాడు అపురూప వెళ్ళేసరికి అతను సెట్లోనే ఉన్నాడు. ఆమెను చూడటంతోనే నాకు తెలుసు నువ్వు వస్తావు అన్నట్లుగా విజయహాసం చిందించాడు రాకేష్. అపురూప కూర్చునేందుకు అక్కడే మరో కుర్చీ వేయించాడు. అలాంటి వారిని అతడి సర్వీసులో ఎంతోమందిని చూశాడు. ఎవరిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో, ఎలా దారికి తెచ్చుకోవాలో అతడికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలవదు. తన దగ్గరికి వచ్చిన అపురూపను తన స్వతసిద్ధమైన నటనతో ఆమె మనసును ఆకట్టుకునే విధంగా మాట్లాడుతూ అపురూప మనసులో మంచివాడు అనే స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో నీ పాత్రకి 50,000 ఇస్తున్నాం. అడ్వాన్స్గా ప్రొడక్షన్ మేనేజర్ 10,000కు చెక్ ఇస్తాడు తీసుకో
అంత పెద్ద మొత్తాన్ని ఏమాత్రం ఊహించని అపురూప కళ్ళు విప్పార్చుకుని ఆశ్చర్యంగా రాకేష్ వైపు చూస్తుంటే అదేం గమనించినట్లుగా తన సంభాషణని కొనసాగించాడు రాకేష్. నువ్వు నాకంటే చిన్నదానివి కనుక పేరు పెట్టి పిలుస్తాను. అభ్యంతరం ఏమీ లేదు కదా? అని అడిగాడు కొంచెం చనువును మరికొంత ఆత్మీయతను రంగరించి. నో, నాట్ ఎట్ ఆల్ సార్. మీరు అలా పిలిస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది అంది అపురూప తబ్బిబ్బైపోతూ. బై ద వే, కూకట్పల్లి ఇక్కడికి బాగా దూరం కదా? ఇక్కడే దగ్గరలో ఏదైనా అకామిడేషన్ చూసుకుంటే బాగుంటుందేమో అన్నాడు రాకేష్ సలహా ఇస్తున్నట్లుగా. ఇక్కడ నాకంతా కొత్త కదా సార్. కొన్నాళ్ళు నా ఫ్రెండ్ రూమ్లోనే ఉందామనుకుంటున్నాను అన్నది అపురూప. ఉంటే బాగానే ఉంటుంది, కానీ అది హాస్టల్ కదా. నీ రాకపోకలకు షూటింగ్ల వలన ఒక టైం అంటూ ఉండదు. హాస్టల్ వాళ్ళకేమో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. నువ్వు అక్కడుంటే నీ ఫ్రెండ్కి కూడా ఇబ్బందే కనుక నువ్వు వేరుగా ఉంటేనే మంచిదేమో. పోనీ ఒక పని చేయి, ఫిలిం నగర్లో నాకు తెలిసిన వాళ్ళ ప్లాట్ ఒకటి ఈ మధ్య ఖాళీ అయిందని విన్నాను. ప్రస్తుతానికే అక్కడ దిగిపో. తర్వాత వీలుని బట్టి మంచి ఇంట్లోకి మారుదువు కానీ అన్నాడు రాకేష్. కానీ రెంట్ అది ఎంత అవుతుందో ఏంటో అంది అపురూప సందేహంగా. పర్వాలేదులే, వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళే. రెంట్ గురించి నేను మాట్లాడతాను. ముందు నువ్వు తొందరపడు, లేకపోతే ఎవరో ఒకరు వెళ్ళి ఆ ప్లాట్ని ఆక్యుపై చేసేస్తారు. తర్వాత నీకు మంచి షెల్టర్ దొరకటం కూడా కష్టమవుతుంది అన్నాడు రాకేష్ తొందర పెడుతున్నట్లుగా. ముందు రోజు సినిమాలో నటించేందుకు కూడా ఆమె ఆలోచించి నిర్ణయం తీసుకునేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇలాగే తొందరపెట్టాడు. ఇప్పుడు ప్లాట్లో చేరేందుకు కూడా అంతే. అపురూప ఆలోచించుకునేందుకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా ప్లాట్లో దిగేందుకు సమ్మతించేలా చేశాడు రాకేష్. అతడంత గట్టిగా చెప్పడంతో సరేననక తప్పలేదు అపురూపకి. విశాఖపట్నంలో అపురూప నాట్య ప్రదర్శన చూసిన నాడే ఆమె మీద రాకేష్ కన్నుబడింది. తాను పబ్లిక్ ఫిగరు కనుక 10 మందిలో తన ఇమేజ్ చెడకుండా ఎలాంటి అమ్మాయి అయినా తనంత తానుగా వచ్చి అతని ఒడిలో వాలేలా చేయగలిగే చాతుర్యం ఉంది అతడికి. అతడి చాకచక్యం ఎలాంటిదంటే తాను వలవేసి పట్టిన చిలుక కూడా తన ట్రాప్లో చిక్కుకున్న విషయాన్ని గ్రహించలేనంత బాగా మేనేజ్ చేయగలడు. తమ జీవితాలను అతడికి నైవేద్యంగా సమర్పించుకోవటమే తమ భాగ్యమని వాళ్ళు భావించుకునేట్లుగా మలుచుకోగల తెలివితేటలు అతడి స్వంతం. పైగా వాళ్లకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చి సంఘంలో ఒక హోదాని గుర్తింపును అతడు ఇచ్చినట్లుగా భ్రమించేలా చేస్తాడు రాకేష్. అపురూప కూడా అలాంటి భ్రమకే లోనైంది అతడి మాట విని. అతడంత గొప్ప నటుడై ఉండి కూడా తనలాంటి సామాన్యురాలైన స్త్రీ మీద అంత శ్రద్ధ కనపరచడం చూశాక రాకేష్ పట్ల కృతజ్ఞత నిండిపోయింది ఆమె మనసు. అసలు మొదటి సినిమాకి, అందున అంత చిన్న పాత్రకు 50,000 ఎవ్వరు ఇవ్వరని, కానీ అంతకంటే తక్కువ ఇస్తే అపురూపలోని కళను అవమానించినట్లు అవుతుందని ఆ అమౌంట్ ఇచ్చాము అని రాకేష్ చెప్పిన మాటలు వినడంతోనే అపురూప పూర్తిగా ఫ్లాట్ అయిపోయింది. ఈ డ్రామా అంతా దూరం నుండి చూసిన మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్కి అదేమంత కొత్తగా అనిపించలేదు. అతడు గతంలో ఎందరో అమ్మాయిల్ని ఇలాగే వేషాలు ఇప్పిస్తానని ఆశ చూపించి ఇక్కడికి రప్పించటం వారికి తెలియంది కాదు. రాకేష్ చేస్తున్న పని తప్పని తెలిసినా ప్రశ్నించే సాహసం కానీ అతడి చేష్టలను నిరోధించే ప్రయత్నం కానీ ఎవరూ చేయలేదు. అలాంటి పని ఏదైనా చేస్తే ఫీల్డ్లో తమ మనుగడకు నీళ్లు వదులుకోవాల్సి వస్తుందని అక్కడున్న వారందరికీ బాగా తెలుసు. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో రాకేష్కి మంచి పట్టుంది. సినిమాకు సంబంధించి అన్ని రంగాల్లోనూ అతడికి అపారమైన పరిజ్ఞానం, ప్రావీణ్యం ఉన్నాయి. కొన్ని సినిమాలకైతే అతడే స్వయంగా కథా మాటలు సమకూర్చుకుంటాడు. అతడు రాసే డైలాగులు డైనమైట్లా పేలుతూ ఉంటాయి. ప్రేక్షకులు అతడు చెప్పే పంచ్ డైలాగులు వినటం కోసం, ఆ డైలాగులు చెప్పేటప్పుడు అతడు ప్రదర్శించే నటనను చూడటం కోసం అతడి సినిమాలకు పదే పదే వెళుతూ ఉంటారు థియేటర్స్కి. అతడు తీసిన సినిమాలు 100 రోజులకు తక్కువగా ఏదీ ఆడలేదు. అలాంటి వాడిని ఎవరు ఎదిరించగలరు? అందుకే మౌనంగా ఉండిపోయారు. అడ్వాన్స్ తీసుకుని అపురూప ఎంతో ఉత్సాహంగా సాధన రూమ్కి వెళ్ళింది. స్నేహితురాలి ముఖంలో కనిపిస్తున్న ఆనందం చూసి
ఈనాటి ఈ ఆనందం అపురూప ముఖంలో శాశ్వతంగా ఉంటే ఎంత బాగుండును అనుకుంది సాధన మనసులో. అదేమీ గమనించని అపురూప మర్నాడు తాను ఫిలిం నగర్లోని ప్లాట్‌కి మారిపోతున్న విషయాన్ని సాధనకు చెప్పింది. ఆ మాట విని మతిపోయిన దానిలా చూసింది సాధన. ఏమిటే రూపా ఇది? ఎందుకే ఇంత ఫాస్ట్‌గా డెసిషన్స్ తీసుకుంటున్నావు? నువ్వు అక్కడికి మారుతున్న విషయాన్ని ముందుగా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఎలా నిర్ణయించుకున్నావు అసలు? చిన్నప్పటి నుండి మనిద్దరం ప్రాణంలో ప్రాణంలా పెరిగాము. మనకి బీటెక్‌లో సీట్లు వేరే ఊళ్ళల్లో వచ్చినా మన స్నేహానికి అది అవరోధం కాలేదు. రాక రాక ఇక్కడికొచ్చావు. నీతో 4 రోజులు సరదాగా గడపచ్చని నేనెంతో ఆశపడ్డానే. కానీ అలాంటి ఆలోచన ఏమీ లేకుండా నీ మానాన నీవు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు అంది సాధన బాధగా. సారీ సాధన, నీ రూమ్ అక్కడికి చాలా దూరమని నా షూటింగ్ వేళలకు పర్టిక్యులర్ టైం అంటూ ఉండదు కదా. నా వల్ల నీ హాస్టల్ వార్డెన్‌తో నువ్వు మాట పడాల్సి వస్తుందని ఇలా చేశాను. అదీగాక ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళకపోతే వేరే ఎవరైనా ఆ ప్లాట్‌లో దిగిపోతారని, ఆ తర్వాత అలాంటి మంచి ఇల్లు దొరకటం కష్టమవుతుందని రాకేష్ గారన్నారు. అందుకే ఇంత తొందరగా వెళ్ళిపోవాల్సొస్తుంది అంది అపురూప కొంచెం ఇబ్బందిగా చూస్తూ. అతడేదో చెప్తే గుడ్డిగా అనుసరించడమేనా? 2 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాను నేను. నన్నొక మాట అడగాలనిపించలేదా నీకు? అంది సాధన మందలిస్తున్నట్లుగా. స్నేహితురాలి మాటలు విని దోషిలా తల వంచుకుంది అపురూప. చేసేదేమీ లేక స్నేహితురాలిని ఆ ప్లాట్లో దింపడానికి అంగీకరించింది సాధన. మర్నాడు స్నేహితురాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో కావలసిన సామాన్లన్నీ కొని ప్లాట్‌కు చేర్చారు. పనంతా అయ్యేసరికి మధ్యాహ్నం 3 గంటలయింది. పార్సిల్ తెచ్చుకుని భోజనం చేశారిద్దరూ. ఓ గంట రెస్ట్ తీసుకుని సాధన తన రూమ్‌కి వచ్చేసింది. రూమ్‌కి చేరుకోగానే శ్రీలక్ష్మికి ఫోన్ చేసింది సాధన. ఆంటీ, నేను సాధనని మాట్లాడుతున్నాను అంది. ఏమ్మా సాధన, బాగున్నావా? రూప ఏం చేస్తోంది? చూసావా? ఎంత చెప్పినా వినకుండా ఎలా వచ్చేసిందో అక్కడికి. ఏం చేస్తోందది? ఫోన్ అయినా చేయలేదు అంది శ్రీలక్ష్మి బాధగా. బాధపడకండి ఆంటీ, నేనున్నాను కదా ఇక్కడ. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటానులేండి అంది ఓదార్పుగా సాధన. అపురూప వేరే ప్లాట్‌కి మారిపోయిందని చెప్దామనుకున్న సాధన ఆ మాట చెప్పి వారిని ఇంకా బాధ పెట్టినట్లు అవుతుందని ఆ విషయాన్ని పక్కన పెట్టి ఓదార్పుగా 4 మాటలు మాట్లాడింది. అయితే ఆమె దాచాలనుకున్న ఎంతోసేపు ఆ సంగతిని దాచలేకపోయింది. నువ్వక్కడ ఉన్నావన్న ధైర్యంతోనే మేమిక్కడ ఉన్నామమ్మా. ఏది దానికొకసారి ఫోన్ ఇవ్వు అంది శ్రీలక్ష్మి ఆరాటంగా. ఆ మాటలు వింటూనే గుటకలు మింగుతూ మెల్లగా జరిగిందంతా చెప్పింది సాధన. అది వింటూనే పరాంకుశం శ్రీలక్ష్మిలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కగానొక్క కూతురిని ఎంతో అపురూపంగా పెంచుకున్నారు. అలాంటి తమ బిడ్డకి ఇప్పుడు ఏమవుతుందోనని కలవరపాటు. తన కూతుర్ని నాట్యమయూలా చూడాలనుకున్న శ్రీలక్ష్మి ఇలా జరిగినందుకు ఎంతో బాధపడింది. ఇంట్లోనే ఒంటరిగా ఉండటానికి భయపడే అపురూప ఇప్పుడు ఏ ధైర్యంతో ప్లాట్ తీసుకుని అక్కడ ఒంటరిగా ఉండటానికి వెళ్ళింది అని ఆశ్చర్యపోయాడు పరాంకుశం. ఇంత జరిగినా కన్న తల్లిదండ్రులైన తమతో కూతురు ఒక్క మాట కూడా చెప్పలేదని మరింత బాధపడ్డారు. అప్పటికప్పుడు బస్సులో టికెట్స్ బుక్ చేసుకుని కొడుకుని ఫ్రెండ్ ఇంట్లో వదిలి ఇద్దరూ హైదరాబాదు బయలుదేరారు. బస్సు దిగాక సాధన ఇచ్చిన అడ్రస్ ప్రకారం కూతురు ఉన్న అపార్ట్మెంట్‌కి వెళ్ళి ఆమె ఉన్న ఫ్లాట్ కాలింగ్ బెల్ నొక్కారు. ఇంత పొద్దున్నే ఎవరొచ్చారబ్బా అనుకుంటూ తలుపు తీసిన అపురూపకి ఎదురుగా తల్లిదండ్రులు కనిపించడంతో నోట మాట రాలేదు ఒక్క క్షణం. వెంటనే గ్రహించింది ఇది సాధన చేసిన పని అని. తలుపుకు అడ్డంగా నించున్న కూతురు వైపు కోపంగా చూస్తూ, ఏమిటే, మమ్మల్ని ఇంట్లోకి రానివ్వా అడిగింది శ్రీలక్ష్మి కోపంగా. వెంటనే అడ్డు తొలగుతూ, అయ్యో అమ్మా, రండి రండి లోపలికి అంటూ కంగారుగా తల్లిదండ్రులను లోపలికి ఆహ్వానించింది అపురూప. పరాంకుశం మౌనంగా లోపలికి వచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఇల్లంతా కలయజూశాడు.
అపురూప గబగబా కిందకి వెళ్ళి వాచ్మెన్తో పాల ప్యాకెట్లు తెప్పించింది. పాలు కాచి ముగ్గురికి కాఫీలు కలిపి తెచ్చి కాఫీ తీసుకోండి నాన్న అంటూ తల్లిదండ్రులకు చెరో కప్పు ఇచ్చి తాను కూడా ఒకటి తీసుకుంది. పరాంకుశం కాఫీ తాగి కప్పు పక్కన పెట్టి కూతురు ముఖం వైపు సూటిగా చూస్తూ, నువ్వు చేసిన పని సరైంది అనుకుంటున్నావా రూపా అని అడిగాడు గంభీరమైన స్వరంతో. చెప్తే మీరు కోప్పడతారని భయపడి చెప్పలేదు నాన్న. నేనేమీ కావాలని ఇక్కడికేం రాలేదు. సాధన రూము వర్క్ స్పాట్కి బాగా దూరంగా అవుతుందని రాకేష్ గారంటే ఇక్కడికి మారాను. సాధన మీకు అంతా చెప్పే ఉంటుంది అంది అపురూప తండ్రి ముఖంలోకి చూడలేక తల వంచుకుని. మా కూతురు గురించి ఎవరో మాకు చెప్తే తెలియాలన్నమాట. అందుకేనటే 20 ఏళ్ల పాటు నిన్ను అరచేతుల్లో పెట్టుకుని పెంచింది అంది శ్రీలక్ష్మి రుద్ధకంఠంతో. మీ అమ్మ నిన్ను గొప్ప నాట్యతారగా చూడాలనే ఆశతో పట్టుబట్టి నీకు నాట్యాన్ని నేర్పించింది. అదే మా కొంప ముంచింది ఈవేళ. నిన్ను మా నుండి దూరం చేస్తుందని అనుకోలేదు రూపా అన్నాడు పరాంకుశం బాధగా. లేదు నాన్న, మీరు బాధపడేలా ఎన్నడూ ఏదీ చేయను నేను. నాట్యంలో నాకు సాటి పోటీ ఎవరూ లేరని నిరూపిస్తాను అంది అపురూప హామీ ఇస్తున్నట్లుగా. అందుకేనా మరి ఆ సినిమాలో అంత చీప్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నది? ఇలాగేనా రూపా నీ నాట్య కౌశలాన్ని నిరూపించుకునేది అంది శ్రీలక్ష్మి కంటి వెంట కన్నీరు జలజలా జారుతుండగా. లేదమ్మా, ఈ ఒక్క సినిమాలోనే అలాంటి క్యారెక్టర్ అట. అది కూడా ఆ సినిమాలో కథ కోసం అలాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేయాల్సి వచ్చిందట. ఆ తర్వాత అన్నీ మంచి క్యారెక్టర్లు వచ్చేలా చూస్తా అన్నారమ్మా రాకేష్ గారు అంది అపురూప ఎంతో నమ్మకంగా. తన సొంత సినిమాలో మంచి క్యారెక్టర్ ఇవ్వలేనివాడు వేరే వాళ్ళ సినిమాలో మంచి క్యారెక్టర్ ఎలా ఇప్పిస్తాడట అన్నాడు పరాంకుశం సందేహంగా చూస్తూ. తండ్రి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక మౌనం వహించింది అపురూప. దాంతో కూతురు ఎంత అమాయకంగా అతడి మాటలు నమ్మిందో పరాంకుశానికి అర్థమైంది. సరే రూపా, అయిందేదో అయిపోయింది. మనకి ఈ సినిమాలొద్దు పాడొద్దు. వాళ్ళు ఇచ్చిన అడ్వాన్సు వాళ్ళకి వాపస్ ఇచ్చేసిరా. సాయంత్రం మనం ముగ్గురం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు పరాంకుశం. ఎలా నాన్న, అగ్రిమెంట్ మీద సంతకాలు చేశాక అలా ఎలా వెళ్తాం? అసలు అంత చిన్న క్యారెక్టర్కి ఎవరైనా 50,000 ఇవ్వరట, అందులో మొదటి సినిమాకి. నాలో ఉన్న కళని గౌరవించాలనే ఉద్దేశంతోనే ఇచ్చారట అంది అపురూప మెరిసే కళ్ళతో వారి వంక చూస్తూ. ఆ మాట వినడంతోనే మరింత భయం ఆవరించింది పరాంకుశాన్ని. ఎవరికీ ఇవ్వలేనంత రెమ్యూనరేషన్ నా కూతురికి ఎందుకు ఇచ్చారు? అది నా కూతురు పెర్ఫార్మెన్స్ కోసం అయి ఉండదు, ఇంకేదో ఆశించి ఇచ్చి ఉంటారు అనుకోగానే ముచ్చెమటలు పోసాయి అతడికి. వద్దమ్మా, మనకి సినిమాలు వద్దు ఏమొద్దు కానీ ఇంటికి పోదాం పద. నువ్వు అగ్రిమెంట్ని రద్దు చేసుకున్నందుకు ఏదైనా పెనాల్టీ కట్టాల్సి వస్తే నేను కడతాను అన్నాడు పరాంకుశం భయంగా చూస్తూ. ఒక్కసారి కమిట్ అయ్యాక కుదరదు నాన్న. అది మీరు భయపడుతున్నట్లుగా అక్కడేమీ లేదు. రాకేష్ గారు ఎంతో మంచివారు, మర్యాదస్తులును. నన్నెంతో అభిమానంగా గౌరవంగా చూస్తున్నారు. అక్కడ ఉన్న ఇతర స్టాఫ్ టెక్నీషియన్స్ చాలా మంచివాళ్ళు. పత్రికల వాళ్ళు తమ సర్క్యులేషన్ పెంచుకునేందుకు సినిమా వాళ్ళ మీద ఏవో అవాకులు చవాకులు రాస్తూ ఉంటారు, సహజం అవి. వాటిని చదివి అవే నిజం అనుకుంటున్నారు మీరు. కానీ నిజానికి అక్కడ అలాంటిది ఏమీ లేదు. ఎంతో డీసెంట్గా ఉంటుంది. నా మాట మీద మీకు నమ్మకం కుదరకపోతే నా వెంట వచ్చి చూడండి, అంతా మీకే తెలుస్తుంది. అవన్నీ ఎందుకు, ఒకసారి మీరు రాకేష్ గారితో మాట్లాడితే మీ సందేహాలన్నీ తీరిపోతాయి అంది అపురూప నచ్చజెప్తున్నట్లుగా. కూతురు అలా చెప్పేసరికి ఇంకేమీ మాట్లాడలేకపోయాడు పరాంకుశం. శ్రీలక్ష్మి ఆందోళన కూడా కొంచెం సర్దుకుంది అపురూప చెప్పినట్లు. ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే అంతా తెలుస్తుంది కదా అనుకుంది. ఆ రోజు అపురూప డ్యాన్స్ చిత్రీకరించేందుకు స్టూడియోలో సెట్స్ వేసి సిద్ధంగా ఉంచారు.
షూటింగ్కు తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వచ్చిన అపురూపను చూసి ఆశ్చర్యపోయాడు రాకేష్. ఆమె మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ మెల్లగా దారిలోకి తెచ్చుకోవచ్చనుకున్నాడు అతను. అందుకే సింగిల్గా ఉండేలా హాస్టల్ రూమ్ నుండి ఫిలిం నగర్కి రప్పించాడు. ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా సినిమాలో నటించేందుకు వచ్చింది అని అనుకున్నాడు అతడు. అపురూప వెంట ఎవరూ రాకపోవటం చూసి సమయం చూసి మచ్చిక చేసుకోవచ్చని ఉవ్విళ్ళూరాడు. వారి రాక ఆదిలోనే హంసపాదులా అనిపించింది అతడికి. అయితే కార్యసాధకుడైన రాకేష్ తన భావాలనేవి పైకి వ్యక్తం చేయకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు. పరాంకుశాన్ని, శ్రీలక్ష్మిని ఎంతో గౌరవంగా రిసీవ్ చేసుకున్నాడు. స్టూడియోలో ముఖ్యమైన భాగాలన్నింటినీ వారికి చూపించండని అసిస్టెంట్కి పురమాయించాడు. మొదటి రోజే తల్లిదండ్రుల ముందు అపురూపని అర్ధనగ్నంగా చిత్రించేందుకు కొంచెం జంకాడు. ముహూర్తానికి అన్నట్లు అపురూపతో 2 డైలాగులు చెప్పించి షాట్ ఓకే చేయించాడు. అక్కడి వాతావరణాన్ని, రాకేష్ ప్రవర్తనను చూశాక పరాంకుశము, శ్రీలక్ష్మిలు కొంచెం స్థిమితపడ్డారు. అతడంత గొప్పవాడై ఉండి కూడా తమలాంటి సామాన్యులను ఎంతో గౌరవంగా చూడటం వారిని ఆశ్చర్యపరిచింది. కానీ కూతుర్ని అక్కడ ఒంటరిగా ఉంచడం మంచిది కాదనిపించిన పరాంకుశం భార్యని తన కూతురికి తోడుగా ఉంచి తాను ఒంటరిగా విశాఖపట్నం వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర ఉన్న కొడుకు కోసం శ్రీలక్ష్మి కొంచెం బాధపడినా ఇక్కడ కూతుర్ని చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందనుకుని సరిపెట్టుకుంది. తండ్రి చేసిన ఈ ఏర్పాటు అపురూపకి ఎంతో నచ్చింది. ఒంటరిగా ఉండే బాధ తప్పిందని సంతోషించింది. పరాంకుశం ఇంటికి వచ్చాక శ్రీకాంత్ని ఫ్రెండ్ ఇంట్లో నుండి తీసుకువచ్చేశాడు. వంట మనిషి, పని మనుషుల సాయంతో 10th చదువుతున్న కొడుక్కి సమయానికి అన్నీ అమరేలా చూడసాగాడు. అపురూప మీద పాట చిత్రీకరణ 2 రోజుల పాటు జరిగింది. ఆ 2 రోజులు శ్రీలక్ష్మి అపురూప వెంటే షూటింగుకు వచ్చింది. కూతురు అంత కుర్చ దుస్తులు వేసుకుని 10 మంది ముందు 2 అర్థాల పదాలతో కూడిన పాటకు రాకేష్తో కలిసి చిందులేస్తూ ఉంటే చూడలేకపోయింది ఆమె. చూడు గణేష్, గురుడు ఈ కొత్త అమ్మాయికి వలేసినట్లున్నాడు. పాపం అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతోందో చూడు అన్నాడు ప్రవీణ్. మెల్లగా మాట్లాడు, ఎవరైనా వింటే మన కొంపలు అంటుకుంటాయి. అయినా ఈ అమ్మాయిలకు ఇదేం పిచ్చి? హాయిగా ఇంటి పట్టు నుండి పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సుఖంగా ఉండక అన్నాడు గణేష్. ఏమో వాళ్ళకి ఇతగాడు ఏం చెప్పి తీసుకొచ్చాడో ఏమో. అసలే మహానగరంలో మాయగాడు. నాకు తెలిసి 3 తీసుకొచ్చాడు ఇలా. ఒక అమ్మాయి ఏ దారి లేక ఎగస్ట్రా వేషాలేస్తూ జూనియర్ ఆర్టిస్ట్గా స్థిరపడిపోయింది. రెండో అమ్మాయేమో అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. మూడో అమ్మాయి ఏమైందో అసలుకే ఇంతవరకు అంతు చిక్కలేదు. మరి ఈ అమ్మాయిని ఏం చేస్తాడో పాపం. వాళ్ళ అమ్మగారు చూడు, కూతుర్ని ఆ వేషంలో చూడలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో అన్నాడు ప్రవీణ్. ఎందుకులే ప్రవీణ్, మనకివన్నీ, మన పనేదో మనం చూసుకుంటే పోదా? డబ్బు కోసం వచ్చే వాళ్ళ గురించి మనకిన్ని ఆలోచనలు ఎందుకు చెప్పు అన్నాడు గణేష్. ఆ మాట నిజమేననిపించి మౌనం వహించాడు అతడు. షూటింగ్ పూర్తయి ఇంటికి వచ్చాక, ఏమిటమ్మా రూపా ఇది, ఇన్నాళ్ళు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎంతో శ్రమపడి నేర్చుకున్న నాట్యాన్ని ఇలా అపహాస్యం చేస్తున్నట్లుగా 10 మంది ముందు చిందులు వేయటానికా? రాధవై రసడోలలో తేలి ఆడించావు. మహిషాసుర మర్దనవై అందరి మనసులను చూరగొన్నావు. ఇప్పుడు ఈ పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేసి నాట్యానికున్న గౌరవాన్ని నట్టేట ముంచావు. రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూసిన వాళ్ళంతా నీ గూర్చి ఏమనుకుంటారో కొంచెమైనా ఆలోచించావా? ఇంత దిగజారి నాట్యం చేయాల్సిన అవసరం నీకేమైందమ్మా? మనకేం తిండికి లోట, బట్టకు లోట? కానీ జనాలకు అవన్నీ ఏమీ తెలియవు కదా. కేవలం డబ్బు కోసమే ఇలా బరిదెగించి చేసావంటారు రేపు. అదీగాక నాన్నగారు ఆఫీసులో వారంతా ఇది చూసి ఏమనుకుంటారు? అసలు ఆయనకు గౌరవ మర్యాదలు ఏవైనా అక్కడ మిగులుంటాయా? అంది శ్రీలక్ష్మి ఆవేదనగా. తల్లి మాటలకు జవాబేమీ చెప్పలేక దోషిలా తల వంచుకుంది అపురూప. ఇలా చేయవలసి వచ్చినందుకు ఆమెకి బాధగానే ఉంది. ఏదో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర అంటే సరేనని ఒప్పుకుందే కానీ ఇలా తనతో ఎక్స్పోజింగ్ చేయిస్తారని అస్సలు అనుకోలేదు.
షూటింగ్ మొదలెట్టాక మధ్యలో అడ్డు చెప్పలేక ఇష్టం లేకపోయినా ఆమె ఆ డ్యాన్స్ చేసింది. కొంతలో కొంత అపురూపకు ఊరట కలిగించిన విషయం ఏమంటే తాను ఎంతగానో ఆరాధించే రాకేష్తో డ్యాన్స్ వేయటమే. రాకేష్ అపురూపపడే ఇబ్బందిని గమనించినట్లే రొటీన్గా అంతా చేయించేశాడు. షూటింగ్ పూర్తయ్యాక ఏదో పని ఉన్నట్లు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతడి దగ్గర పూర్తిగా చనువు ఏర్పడిన అపురూప తన ఇబ్బంది ఇది అని పాపం చెప్పుకోలేకపోయింది. ఆ తరువాత కూడా చాలా బిజీగా ఉన్నట్లు ఆమె ఛాయలకే పోలేదతడు. చివరికి ఫోన్ కాల్ కూడా అతడి నుండి లేకపోయింది. అతడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని హైదరాబాద్ వచ్చిన అపురూప ఇదంతా చూసి చాలా నిరాశపడింది. కానీ ఇలా ఎందుకు జరిగిందని ఎవరిని అడగాలో ఆమెకు బోధపడలేదు. అలా అని మధ్యలో తనకిచ్చిన పాత్ర పూర్తి కాకుండా వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం వల్ల. ఎలా అయితేనే సినిమాలో అపురూప పోర్షన్ అంతా చిత్రీకరించడం పూర్తయిపోయింది. వెంటనే శ్రీలక్ష్మి, ఇక చాలు రూపా ఈ సినిమా గోల ఇదీను, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా అంది. ఇదంతా చూశాక ఆమెకి చాలా నిరాశగా అనిపించింది. తాను అనుకున్నదొకటి జరిగింది, మరొకటి అయిందని. అందుకే అపురూప వెంటనే సరేననేసింది తల్లితో. కానీ రాకేష్తో చెప్పకుండా వెళ్ళిపోతే మర్యాదగా ఉండదని అతడికి ఫోన్ చేసి చెప్పింది తాము విశాఖపట్నం వెళ్ళిపోతున్నామని. ఆ మాట వింటూనే రాకేష్ కొంచెం ఆశ్చర్యపోయాడు. సాధారణంగా ఈ ఫీల్డ్కి వచ్చిన వారెవరు అంత తొందరగా వెనక్కి తిరిగి వెళ్ళాలనుకోరు. ఏదో విధంగా అక్కడే ఉండి తమని తాము నిరూపించుకొని తారాపథానికి చేరుకోవాలని తహతహలాడుతూ ఉంటారు. అందుకు భిన్నంగా అపురూప వెళ్ళిపోతాననటం అతడికి కొంచెం వింతగానే ఉంది. తానెంతో పకడ్బందీగా వేసిన స్కెచ్ ఇలా ఫెయిల్ అయిందేమిటి అని అనుకున్నాడు ఒక్క క్షణం. తాను కొంచెం బిజీగా ఉన్నట్లు కలరింగ్ ఇస్తే తన కృపా కటాక్షాల కోసం అందరిలాగే అపురూప కూడా ఎదురు చూస్తుందని, చివరికి ఏదో మాదిరిగా తనంత తానే నా దగ్గరకు వస్తుందిలే అనుకున్నాడు. కానీ అతడి ప్లాను ఇలా బెడిసికొడుతుందని రాకేష్ ఏమాత్రం అనుకోలేదు. ఇప్పుడు తాను ఏదో ఒకటి చేయకపోతే చేతికి చిక్కిన చిలుక చేజారిపోతుంది అనుకున్నాడు. అసలు ఏ అమ్మాయి కోసమూ అతడు ఇన్ని రోజులు ఎదురు చూడలేదు, ఇంత ప్రయత్నమూ చేయలేదు. ఎవరినైనా పరిచయం అయిన నెల రోజుల్లోపే సినిమా వేషాల ఎరచూపి తన దారికి తెచ్చుకున్నాడు. కానీ అపురూప విషయంలో అతడి ఆలోచన ఏదీ వర్కౌట్ కాలేదు. అలా అని ఆమె మీద ఆశ వదులుకోలేకపోయాడు. ఎందుకంటే అపురూప అందం అతడిని ఊరించి పిచ్చివాడిని చేసేస్తోంది రోజు రోజుకి. తొందరపడకు రూపా, నేను కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే నీతో కాంటాక్ట్లో లేను. రేపు సాయంత్రం వీలు చూసుకుని మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఆ తర్వాత ఏ డెసిషన్ అయినా తీసుకుందో గాని అన్నాడు రాకేష్. నిజానికి అతడికి వెంటనే వెళ్ళి అపురూపని కలవాలనుంది. కానీ తాను ఇలా పరుగులు పెడుతూ వెళితే తన విలువ తగ్గిపోతుందని ఆగాడు. అపురూప చెప్పింది వింటూనే తాడెత్తున లేచింది శ్రీలక్ష్మి. ఏమనుకుంటున్నాడే అతను మన గురించి? వచ్చిన పని అయింది కదా, ఇంకా ఎందుకు ఇక్కడ, వెళదాం పదా. ఈ పిచ్చిలో పడి చదువు అటకెక్కించేసావు పూర్తిగా. అయినా మించిపోయింది ఏమీ లేదు, పరీక్షలకి చాలా టైం ఉంది కదా, శ్రద్ధ పెట్టి చదివితే పాస్ అవ్వకపోవు అంది కోపంగా. సరేనమ్మా, అలాగే చేద్దాం. కానీ ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాం కదా, ఈ ఒక్కరోజు ఆగితే ఏం పోతుంది? మనకెలాగో ట్రైన్లో రిజర్వేషన్ లేదు కదా, బస్సులోనేగా వెళ్ళేది. ఆ వెళ్ళేదేదో రేపు రాత్రికి వెళదాం. అదీగాక ఈ ఫ్లాట్కి మనం ఇంతవరకు రెంట్ అనేది పే చేయలేదు. రాకేష్ గారు వచ్చాక అన్నీ సెటిల్ చేసుకుని వెళ్ళిపోదాం, సరేనా అంది అపురూప. ఓ అవును కదా, ఆ రెంట్ గోల ఒకటి ఉంది కదా, సరేలే అలాగే చేద్దాంలే అంది శ్రీలక్ష్మి అయిష్టంగానే అంగీకరిస్తూ. అపురూపతో మాట్లాడిన వెంటనే సినీ నిర్మాత దయానిధికి ఫోన్ చేశాడు రాకేష్. దయానిధి ఫోన్ ఎత్తుతూనే, ఏంటి రాకేష్ గారు, నా మీద ఇంత దయగలిగింది తమరికి అన్నాడు నాటకీయంగా. ఇద్దరూ కలిసి సినిమా ఫీల్డ్కు ఒకేసారి వచ్చిన రాకేష్ తారాపథానికి దూసుకుపోయినంత వేగంగా దయానిధి ఎదగలేకపోయాడు. చిన్న చిన్న నటులతో లో బడ్జెట్ సినిమాలు తీస్తూ అలా అలా కాలం నెట్టుకొస్తున్నాడు అతడు, ఏ ఒడిదుడుకులు లేకుండా.
రాకేష్ ఎంత ఎదిగినా అందరితోనూ స్నేహ సంబంధాలు బాగానే మెయింటైన్ చేస్తాడు. అపురూప ఊరు వెళ్లకుండా దయానిధిని చక్రంలా అడ్డువేయాలనుకున్నాడు. అందుకే అపురూప నాట్యం అందచందాల గూర్చి వివరించి చెప్పి ఆమెను పెట్టి సినిమా తీయాలని చెప్పాడు. మరీ అంత కొత్త అమ్మాయిని పెట్టి సినిమా తీస్తే ఎవరు చూస్తారు బాసు అని అడిగాడు దయానిధి సందేహపడుతున్నట్లుగా. నీకెందుకు, నీ సినిమాకి మార్కెట్ తెచ్చే పూచీ నాది. సరేనా, రేపు సాయంత్రం నువ్వు మా ఆఫీస్కి వస్తే ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళదాం అన్నాడు రాకేష్. నువ్వు ఆర్డర్ వేసాక తప్పుతుందా? అలాగే చేస్తానులే అన్నాడు దయానిధి. అతడి అంగీకారం వినడంతోనే తేలిగ్గా నిట్టూర్చాడు రాకేష్. అపురూప సాధనకు ఫోన్ చేసి మర్నాడు రాత్రికి తాము విశాఖపట్నం వెళుతున్నట్లుగా చెప్పి, వీలైతే నువ్వు ఇక్కడికి వస్తే రేపు మనం సరదాగా స్పెండ్ చేద్దాం అని చెప్పింది. దానికి సాధన సరేనన్నది సంతోషంగా. మర్నాడు సాధన, అపురూప, శ్రీలక్ష్మి కలిసి టాక్సీ బుక్ చేసుకుని సిటీలో చూడదగిన ప్రదేశాల్లో కొన్ని చూసి వచ్చారు. రాకేష్ చెప్పినట్లే ఆ సాయంత్రం దయానిధిని తీసుకుని అపురూప ఇంటికి వచ్చాడు. రావటంతోనే, రూపా, ఈయన దయానిధి అని ప్రముఖ సినీ నిర్మాత, మనకి బాగా కావలసిన వాడు కూడా అంటూ దయానిధి వంక తిరిగి, నీకు తెలుసు కదా, తనే అపురూప అని ఇద్దరిని ఒకరికొకరిని పరిచయం చేశాడు. అపురూపం చూడడంతోనే దయానిధి కళ్ళు విశాలమయ్యాయి. ఈ అమ్మాయి రాకేష్ చెప్పిన దానికంటే అందంగా ఉంది అని తనలో తానే అనుకున్నాడు కూడా. తనతో సినిమా తీస్తే కనకవర్షం కురవటం ఖాయం అని అనుకున్నాడు. పరిచయాలయ్యాక అసలు విషయం బయటపెట్టాడు రాకేష్. ఏం లేదు రూపా, నీ స్టిల్స్ చూసి దయానిధి బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఎలాగైనా నిన్ను తన సినిమాలో హీరోయిన్గా బుక్ చేసుకోవాలని నన్ను వెతుక్కుంటూ వచ్చాడు పాపం అంటూ అతడి సినిమాలు ఎన్ని సక్సెస్ అయ్యాయో, అందులో నటించిన నటీనటులు ఎంత ఎత్తుకు ఎదిగారో చెప్పుకు వచ్చాడు. అంతే తప్ప ముందు రోజు అపురూప తమ ఊరు వెళ్ళిపోతున్నానని చెప్పిన విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. చెప్పాను కదా రూపా, నా సినిమాల్లో చేసిన వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని. చూసావా నా మాట ఎలా నిజమైందో? నీకు తెలుసు కదా నేనెంత బిజీనో. మన సినిమా రిలీజ్కి సన్నాహాలు చేసుకోవాలి ఒక పక్క, అలాగే నన్ను నమ్ముకున్న నిర్మాతలు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అందుకే ఇన్ని రోజులు నిన్ను పలకరించే తీరిక దొరకలేదు నాకు. ఈరోజు ఎలాగో వీలు చేసుకున్నాను. ఎందుకంటే నీకు వచ్చిన ఇంత మంచి అవకాశాన్ని జారవిడవకూడదు కదా అన్నాడు రాకేష్ ఎవరికి ఏమీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా. అతడి దగ్గర ఉన్న టెక్నిక్కే అది. ఎదుటివారికి మాట్లాడటానికి కానీ ఆలోచించడానికి కానీ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తాను చెప్పిన దాన్ని చాలా సులభంగా వాళ్లతో అవుననిపించేస్తాడు. రాకేష్ చెప్పింది వినటంతోనే అంతవరకు అపురూప చేసుకున్న నిర్ణయాలన్నీ గాలికి వదిలేసింది. ఈ సినిమాలో తాను హీరోయిన్గా చేస్తే ఖచ్చితంగా తారాపథానికి చేరుకోవటం ఖాయమని అనుకుంది ఆమె. అంతా అనుకున్నట్లుగా జరిగితే రాకేష్తో తాను జీవితాన్ని పంచుకునే రోజు ఇంకెంతో దూరంలో లేదనుకుంది అపురూప మరింత ఆశగా. రాకేష్ చెప్పింది వింటూనే కూతురు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి కలల్లోకి జారిపోవటం చూసిన శ్రీలక్ష్మి గుండెలు గుబగుబలాడాయి. అందరి తల్లుల్లా ఆమె డబ్బు కోసము దర్జాల కోసము ఏనాడూ పాకులాడలేదు. తమ బిడ్డలు నలుగురిలోనూ మంచిగా గుర్తించబడాలి, గౌరవించబడాలి అనుకుందే కానీ ఆ గుర్తింపు ఈ తళుకుల ప్రపంచం ద్వారా కావాలని ఆమె ఎన్నడూ ఆశించలేదు. ఆనందంతో ఉప్పొంగిపోతున్న కూతురి ముఖం వైపు ఒక క్షణం వెర్రిదానిలా చూసింది శ్రీలక్ష్మి. తాను మౌనంగా ఉంటే కూతురు ఆ సినిమాలో నటిస్తానని ఎక్కడ కమిట్ అయిపోతుందోనని బాగా భయపడింది. అందుకే అపురూప కంటే ముందుగా తానే, మాకెవరికి అపురూపని సినిమాల్లో నటింపజేయాలనే ఉద్దేశం లేదండి, ఏదో సరదా పడింది కదా అని ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నాం. అదీగాక ఈ సినిమాల వల్ల అమ్మాయి చదువు కూడా మధ్యలోనే ఆగిపోతుంది. వాళ్ళ నాన్నగారేమో తొందరగా బయలుదేరి వచ్చేయమని ఈరోజు ఉదయం కూడా చెప్పారు. కనుక ఈరోజు రాత్రిగా మేము బయలుదేరి వెళ్ళిపోతున్నామండి మా ఊరు. మీరు ఎంతో శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.
ఈ ఫ్లాట్ రెంట్ అది కూడా కొంచెం సెటిల్ చేయించినట్లయితే మాకెంతో హెల్ప్ చేసిన వారు అవుతారు అంది శ్రీలక్ష్మి ఏమాత్రం తొట్టుపడకుండా. ఆమె చెప్పింది విని రాకేష్ కంటే అపురూపే ఎక్కువ ఆశ్చర్యపోయింది. రాక రాక ఇంత మంచి అవకాశం వస్తే అమ్మ ఎందుకిలా అడ్డు పెడుతోందో అనుకుందే గాని తాను అంతకుముందు విశాఖపట్నం వెళ్ళాలని తీసుకున్న నిర్ణయం ఆమెకి ఏమాత్రం గుర్తుకు రాలేదు. రాకేష్తో వచ్చిన దయానిధి కూడా శ్రీలక్ష్మి మాటలు విని తెల్లమొహం వేశాడు. కొత్త అమ్మాయితో ఏం చేస్తాను అనుకున్నవాడు కాస్త అపురూపతో తప్పక సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు ఆమెని చూడటంతోటే. తాము ఇచ్చిన ఆఫర్కి వాళ్ళు ఎగిరిగంతులు వేస్తారనుకుంటే ఇలా అయిందేమిటనుకుంటూ రాకేష్ వంక చూశాడు. అతడు మరేం పర్వాలేదన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు. ఆంటీ, మీ ఆలోచనలో తప్పు ఎంత మాత్రం లేదండి. ఇన్నాళ్ళు కష్టపడి చదివిన చదువు మధ్యలోనే ఆగిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఒక తల్లిగా అపురూప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మీరు ఆ మాట అన్నారని నేను అర్థం చేసుకోగలను. కానీ అపురూప టాలెంట్ని 4 గోడలకే పరిమితం చేయడం సరైంది కాదా ఆంటీ? ఆలోచించండి. ఈ ఫీల్డ్లో తనకెంతో బ్రైట్ ఫ్యూచర్ ఉందనిపిస్తోంది నాకు. అందుకే ఈరోజు అదృష్టం తలవని తలంపుగా దయానిధి రూపంలో వచ్చి మీ తలుపు తడుతోంది. కాదనకండి ఆంటీ. ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరిచి అపురూపను నడిపించే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. నా మాట కాదనకుండా ఒప్పుకోండి ఆంటీ. మీరు కాదన్న తర్వాత అపురూప ఈ డీల్కి ఒప్పుకుంటుందని నేను అనుకోను. తనకి పేరెంట్స్ పట్ల ఎంత గౌరవమో నాకు తెలుసు అన్నాడు వినయంగా, నమస్కార బాణంతో ఆమెని కూల్చేయాలనే ప్రయత్నంతో. అపురూప కూడా వేడుకుంటున్నట్లుగా తల్లివంక చూసింది. రాకేష్ మాట్లాడిన తీరు శ్రీలక్ష్మినే కాదు, పక్కనే ఉన్న సాధనను కూడా ఎంతో ఇంప్రెస్ చేసింది. సాధనకు సినిమా వాళ్ళంటే అంత సదభిప్రాయం లేదు. అలాంటి సాధన కూడా రాకేష్ మాటలను నమ్మేసింది. పోనీ ఈ సినిమా ఒక్కటి చేస్తే ఏమవుతుంది అనుకుంది మనసులోనే. శ్రీలక్ష్మికి అతడి మాటలు నచ్చినా ఆమె కళ్ళ ముందు రావూరి భరద్వాజ గారు రాసిన పాకుడురాళ్ళు నవలలోని పాత్రలన్నీ కదలాడాయి. ఈ రంగుల ప్రపంచంలో ఒక వెలుగు వెలగాలని కోటి ఆశలతో ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది నామరూపాలు లేకుండా కాలగర్భంలో కలిసిపోయిన కథనాల గురించి అందులో చదవటమే కాదు ఎన్నో విన్నది. అందుకే అతడు అంత చెప్పినా కూడా వెంటనే తన అంగీకారాన్ని చెప్పలేకపోయింది. సరేనండి, మాకు ఆలోచించుకునేది కొంచెం వ్యవధి ఇవ్వండి. ఎలాగూ ఈ నైట్కి విశాఖపట్నానికి టికెట్లు బుక్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళాక మా వారితో మాట్లాడి ఏ సంగతి చెప్తాము అంది శ్రీలక్ష్మి. ఆమె జవాబు వినడంతోనే నిరాశపడినట్లుగా అపురూప వంక చూశాడు రాకేష్. అతడి వెంట వచ్చిన దయానిధి కూడా అలాగే చూశాడు. అపురూప ఆశాభంగం చెందినట్లుగా తల్లి వంక చూసింది. హ్యూమన్ సైకాలజీ బాగా తెలిసిన రాకేష్ అపురూపకి సినిమాలో చేయటం ఇష్టమనే సంగతిని తేలిగ్గానే గ్రహించాడు. అవసరమైతే తల్లిదండ్రులను ఎదిరించైనా వస్తుంది అనుకున్నాడు ధీమాగా మనసులోనే. అందుకే ఏమాత్రం తొందరపడకుండా ప్రశాంతంగా వారి వంక చూస్తూ, అలాగే ఆంటీ, అంకుల్తో మాట్లాడాకే మీ నిర్ణయం చెప్పండి. కాకపోతే కొంచెం త్వరగా మీ డెసిషన్ చెప్పండి. ఎందుకంటే ఈ ఛాన్సు తన్నుకుపోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు అన్నాడు ఊరిస్తున్నట్లుగా. దయానిధి కూడా లేస్తూ, వస్తామండి, ఇక మీ ఆన్సరు పాజిటివ్గానే ఉంటుందని ఆశిస్తున్నాను అన్నాడు. రాకేష్ వెళ్లేందుకు 2 అడుగులు ముందుకు వేసి తరువాత వెనక్కి తిరిగి, రూపా, తొందరపడి ప్లాట్ ఖాళీ చేసుకోకు. ఒకవేళ నువ్వు ఇక్కడికి రాకపోతే నీ ఫ్రెండ్ సాధన ఉంది కదా, తను చూసుకుంటుంది. ఇంటి తాళం తనకి ఇచ్చి వెళ్ళు. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అన్నాడు యథాలాపంగా విషయం చెప్తున్నట్లుగా. సరేనన్నట్లుగా తల ఊపింది అపురూప. వాళ్ళు వెళ్ళాక తలుపు వేసి వచ్చింది సాధన. రూపా, నేనేం చేసినా నీ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నానమ్మా. ఫలానా పరాంకుశం గారమ్మాయి ఇలాంటిదని నలుగురు నిన్ను వేలెత్తి చూపకూడదని నా తాపత్రయం. సినిమా అనేది ఒక జిలుగుల ప్రపంచం. పైకి ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించిన నిత్యం కాటేసే విషనాగులు ఇక్కడ పొంచి ఉంటాయమ్మా. ఇన్నాళ్ళు ఎంతో గౌరవంగా ప్రశాంతంగా బతుకుతున్నాం మనం. లేనిపోని ఆశలకు పోయి జీవితాన్ని చిందరవందర చేసుకోకమ్మా అంటూ సాధన వైపు తిరిగి,
నువ్వైనా చెప్పు సాధన, నా ఆలోచనలో ఏమైనా తప్పు ఉందంటావా అని అడిగింది శ్రీలక్ష్మి. అయ్యో లేదా ఆంటీ, మీరు చెప్పింది 100% కరెక్టే. ఇందాక వాళ్ళు అడిగినప్పుడు పోనీ ఈ ఒక్క సినిమాలో చేస్తే ఏమవుతుంది, రూప సరదా కూడా తీరుతుంది కదా అనుకున్నాను. కానీ మీ మాటలు విన్నాక నా ఆలోచన ఎంత తప్పో అర్థమైందా ఆంటీ అంది. రూప, ఆంటీ చెప్పేది నీ మంచి కోసమేనే, ఎందుకే నీకు ఈ పిచ్చి సినిమా గోల అని అడిగింది అనునయంగా స్నేహితురాలి భుజం మీద చెయ్యి వేసి. తల్లి అంత బోధపరిచిన స్నేహితురాలు ఏది మంచో ఏది కాదో విడమర్చి చెప్తూ ఉన్న అపరూపకి ఏమీ తలకెక్కలేదు. దయానిధి ఇచ్చిన ఆఫర్ మీదే ఆమె మనసు నిలిచిపోయింది. ఆ సినిమాలో తాను హీరోయిన్గా చేశాక తన నటనను చూసి ఎందరో నిర్మాతలు తన ఇంటి ముందు క్యూ కడతారని, ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా తన గూర్చి ప్రశంసలే ఉంటాయని అనుకుంది. ప్రపంచం మొత్తం తన పాదాక్రాంతమైనట్లుగా కలల్లో తేలిపోసాగింది. తాను ఇటు చెబుతూ ఉంటే కూతురు ఎక్కడో దృష్టి నిలిపి ఆలోచించడం చూసి ఉస్సురని నిట్టూర్చింది శ్రీలక్ష్మి. సినిమా పిచ్చి తలకెక్కిన రూప ఎవరు ఏం చెప్పినా పట్టించుకోదు అనుకుంది.